రిలీజ్ అవుతాయి. అవునా కదా? హార్మోన్స్ రిలీజ్ అయినాయంటే మీ ప్రాబ్లం, నవ్వినారనుకోండి ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ హై ఉంటే మీ ప్రాబ్లమ్స్ చిన్నగా అయిపోతాయి. రైట్? సార్, అందరికీ గ్రేట్ డే, బ్యూటిఫుల్ డే. ఈరోజు మీ ఇంట్రడక్షన్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తుంటారు, తర్వాత మీ డ్రీమ్ ఏంటి, ఈ 4 చెప్పిన తర్వాత మీ ప్రాబ్లం చెప్పండి, దానికి నేను సొల్యూషన్ చెప్తాను. ఓకేనా? ముందుగా మనం ఈరోజు హాబ్రిక్ చేసుకుని బుక్లో ఫస్ట్ 3 లైన్స్ రాసుకున్నారు కదా, కంపల్సరిగా ప్రతిరోజు మన జూమ్ క్లాస్ స్టార్టింగ్లో అది మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ చెప్పుకోండి. ఏం రాసుకున్నారు బుక్లో? ఫస్ట్ పేజ్లో 3 లైన్స్ చెప్పాను సార్. చలపతి గారు, భరత్ గారు ఏం రాసుకున్నారు? సార్ ఐఎమ్ గుడ్ గుడ్. మార్నింగ్ సార్. యా, ఫస్ట్ రోజు చేపించాను నేను కొత్త అవును సార్, బుక్ అవును సార్. ఏం రాసుకున్నారు? గుర్తుందా లేదా? ఫస్ట్ డేనా సార్? ఫస్ట్ కొత్త నోట్స్ లో మీ నేమ్ రాసుకుని ఉంటారు కదా, అదే ఎస్ సార్, సార్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, అది ఐఎమ్ డివైన్, అఫర్మేషన్. ఐఎమ్. అది అఫర్మేషన్. అఫర్మేషన్ కాదు, సార్, చెప్పు. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లైక్ మై ఎస్. సెల్ఫ్, ఐ లవ్ ఫస్ట్. మై సెల్ఫ్. ఎస్, ఎవరు చెప్పింది? చెప్పింది సార్ భరత్. ఎవరండి? చెప్పింది ఎవరు? నేను సార్ భరత్ సార్. యా వేరే యా. భరత్ తీసుకున్నాం, సార్. కాంప్లికేటెడ్ ఒకసారి అందరూ తీసేసుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. హే. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, గుడ్, హే. వెరీ గుడ్. వెరీ గుడ్, చిన్న వెరీ గుడ్. హే. చిన్నపిల్లలు అయిపోవాలి మనం అందరం. ఎప్పుడైతే చిన్నపిల్లలు అయిపోతామో యాక్టివ్ గా ఉంటారు మీరందరూ. రిసీవ్ చేసుకుంటే చిన్నగా ఉంటారు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. అన్నీ తెలుసు అనుకుండా మనకేంటి ప్రాబ్లం, నేను ఓపెన్ గా చెప్తున్నాను. మనకు అన్నీ తెలుసు అనుకుంటామండి. ఎక్కువ బుద్ధి ఉపయోగించి మన కష్టాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఎస్ ఆర్ నో సార్? అన్నీ తెలుసు అనుకుంటున్నాం, కానీ మనకి ఏం తెలియదు. తెలుసుకోవాల్సింది కొండంత ఉందండి. ఓకే? నిత్య విద్యార్థిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు, వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు, బ్యాలెన్స్ చేస్తారు. నిత్య విద్యార్థిగా ఉండాలి. ఓకే, అండర్లైన్ చేసుకోండి. నిత్య విద్యార్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ ఇస్తారు, నాలెడ్జ్ తీసుకుంటారు. రైట్? 3 లైన్స్ ప్రతిరోజు లేచిన వెంటనే చెప్పుకోవాలి. ఐ లైక్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను గౌరవిస్తాను, నన్ను నేను ఇష్టపడతాను, నన్ను నేను ప్రేమిస్తాను. ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ అవ్వాలి ఏదైనా సరే. అవునా కదా సార్? రైట్. మీరు ఏదైనా సరే ఫీలింగ్స్, మీ థాట్స్, మీ వైబ్రేషన్స్ తర్వాత రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఎప్పుడు హై వైబ్రేషన్స్ లో ఉండాలి, లో వైబ్రేషన్ ఉండకండి. ఓకేనా? అఫర్మేషన్ చెప్పుకుంటున్నారా మార్నింగ్ లేచిన వెంటనే? అన్నీ చేయాలని రూల్ లేదు, మీకు ఇష్టం వచ్చింది ఏదైనా ఒకటి చేయండి. మనస్ఫూర్తిగా నమ్మకంతో ఇష్టంతో చేయండి. కౌంట్ ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ చెప్తున్నా, కౌంట్ ఈజ్ ఏ నాట్ ఇంపార్టెంట్. మీరు విత్తనాలు వేశారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే? టైం ఇంపార్టెంట్ కాదు, కౌంట్ ఇంపార్టెంట్ కాదు. మనస్ఫూర్తిగా నమ్మకంతో దృఢ సంకల్పంతో చేయాలి. ఓకేనా? రైట్. ప్రశ్న అడుగునే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకోండి, ఏం ప్రశ్న అడగాలి అని క్లారిటీ ఉండాలి ప్రశ్నలో. మరి క్లారిటీ లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఒక్కొక్కరికి 2 to 3 minutes ఉంటుంది. మీ నేమ్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరేం చేస్తుంటారు, మీ డ్రీమ్ ఏంటి, ఈ 4 ఆన్సర్ చేసుకోండి. రాసుకోండి, నోట్ చేసి మీ నేమ్, మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు, మీ డ్రీమ్ ఏంటి, తర్వాత మీ మీ ప్రాబ్లం ఏంటి, దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే మనం డైలీ థియరీ క్లాస్ చెప్పుకుంటూ వెళ్తే మీకు చెయ్యొచ్చు, బట్ ప్రాబ్లం ఆన్సర్ దొరుకుతుందా లేదా అనేసి నేను వీక్లీ వన్స్, ఎవరీ సాటర్డే సమస్యలు పరిష్కారాలు. ఓకేనా? రైట్ సార్. మాట్లాడండి ఈ రోజైనా. డైలీ మీరు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ ఈ రోజు మాట్లాడితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను, విన్నారు? ఎంతమంది విన్నారు? రామచిలుక రాజు స్టోరీ, రామచిలుక రాజు స్టోరీ విన్నారా? వినలేదా? గ్రూప్ లో లేదు సార్. చూడట్లేదా? నేను లేదు సార్. నేను హాఫ్ విన్నాను సార్, మళ్ళీ జూమ్ లో వేరే. చెప్తున్నా. అఫర్మేషన్స్ కావచ్చు, టెక్నిక్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, గ్రూప్ లో పెడుతున్నాను. మీరు వాటిని స్టేటస్ పెట్టుకుంటారో అది వాల్ పేపర్ గా చూసాను సార్, అది పెట్టుకుంటారో మీ ఇష్టం. ఎస్, చెప్పండి.
ఓకే. ఒక ఊరిలో రాజ్యం ఉంటుందండి. ఆ రాజ్యంలో రాజు ఉంటాడు. రాజుకి విచిత్రమైన బహుమానం ఇవ్వండి అని దండోర వేయిస్తాడనమాట. విచిత్రంగా ఉండాలి బహుమానం, డిఫరెంట్ గా ఉండాలని దండోర వేస్తారు. విచిత్రంగా లేకపోతే అతనికి జైలు శిక్ష వేస్తాడు అనమాట రాజు. కారాగారం పంపిస్తాను అంటాడు. అందరూ భయపడతారు ఇవ్వడానికి, విచిత్రమైన గిఫ్ట్ ఏంటి అని. ఒకతను ఉంటాడు, మనలాంటి వాళ్ళు, ఒక అతను వచ్చి రామచిలుకని గిఫ్ట్ ఇస్తాడనమాట. ఏంటి ఆ రామచిలుక ప్రత్యేకత అంటే, రామచిలుక మాట్లాడుతుంది. మాట్లాడే రామచిలుకను గిఫ్ట్ గా ఇస్తాడు. సో రాజు తీసుకుని ఏం చేస్తాడు, రాణికి ఇస్తాడు వెళ్ళి. అవునగా సార్ జగదీష్ సార్? ఎస్ రామచిలుకను సార్. వెళ్ళి రాణికి ఇస్తాడు. సో రాణికి ఇచ్చేసి, రాజు క్షత్రియుడు కాబట్టి వేటకెళ్ళిపోతాడు. సాయంకాలం వస్తాడు. నైట్ అయిపోతుంది. పంచభక్ష పరమాణాలు రెడీగా ఉంటాయి. మంచిగా భోంచేస్తాడు. కాంప్లిమెంట్ ఇస్తాడు రాణికి, ఈ రోజు భోజనాలు అన్ని చక్కగా ఉన్నాయి, చాలా థ్యాంక్ యూ, అభినందనలని థ్యాంక్ యూ చెప్తాడు. సో రాణి ఏమంటుంది తెలుసా, మీరిచ్చిన రామచిలుకని వండేశాను అంటది. ఆ రాజు షాక్ అవుతాడు. ఎందుకు అంటే, నేను కట్ చేసేటప్పుడు అది మాట్లాడలేదు అంటది రాణి. అవునా ఉమ్. కదా? దీన్ని బట్టి మీరు ఏం ఎస్ సార్. తీసుకోవాలంటే, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకపోతే రామచిలుకల మీ జీవితం కూడా బలవుతుంది. సో కంపల్సరీగా మీరు కూడా మాట్లాడాలి సార్ అందరూ. ఓకే. ఏం మాట్లాడాలి అనేది క్లారిటీ తెచ్చుకోండి. వై రీజన్ వాట్, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేది క్లారిటీగా రాసుకోండి. మీ థాట్స్ అన్ని పేపర్లో పెట్టండి. ఓకే. రైట్ సార్, ఎవరు స్టార్ట్ చేస్తారు ముందుగా? సార్ ఎస్ మ్యామ్. నేనే స్టార్ట్. యా. సార్ సారీ సార్, నేను లాస్ట్ 2 days క్లాసెస్ కి రాలేకపోయాను సార్. ఓకే. నేను నేను అఫర్మేషన్ కూడా పంపించాలండి, గ్రూప్ లో పంపించాను. యాక్చువల్లీ నేను ఓకే సార్, మీ మెసేజెస్ కూడా నేను కొంచెం లేట్ గా చూసాను సార్. నేను అందుకే ఓకే. ఇవాళ రిప్లై ఇచ్చాను, మళ్ళీ కాల్ చేస్తాను సార్ అని. యా యా. ఓకే. ఎస్. మీరు ఏం చేస్తుంటారండి బేసిక్ ఓకే గా? సార్, నా పేరు మంజు భార్గవి. ఉమ్, నా పేరు మంజు భార్గవి సార్. నేను యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చాను. ప్రస్తుతానికైతే నేను కెనడాలో ఉన్నాను. ఆ, ఇప్పుడు ఇక్కడ పిఆర్ గురించి వాయిస్ బ్రేక్ మాకు అవుతుంది. ఇప్పటికే 3 times స్కిప్ ఫర్ సమ్ రీజన్స్, మాకు తెలియదు ఏమని. మేము ఇప్పుడు పిఆర్ గురించి వర్క్ చేస్తున్నాం సార్, గ్రీన్ కార్డు. ఓకే. ఇంకా మాకు ఇంకా దొరకలేదు సార్. ఉమ్, ఆ, దాని గురించి ఇప్పుడు ఫ్రెంచ్ ఎగ్జామ్ రాస్తున్నాను సార్. ఓకే. అదేనా మొన్న లాస్ట్ వీక్ అదే అడిగారు సార్, మీరు, ఇప్పుడే. ఎగ్జామ్ ఉంది అని? అవును ఎస్. సార్. ఓకే. అవును సార్, ఇప్పుడు వచ్చే థర్స్డే సార్ ఎగ్జామ్. ఓకే రైట్. ఆరా క్లెన్స్ చేసుకుంటున్నారా డైలీ? చేసుకుంటా సార్, 1 టైమే చేయగలుగుతున్నాను సార్. నేను ఇంకా 3 times చేయాలి సార్. మెడిటేషన్ అది చేస్తాను సార్, అది లైట్ మెడిటేషన్, మార్నింగ్ లేచిన వెంటనే. మళ్ళీ అప్పుడే ఆరా క్లీనింగ్ చేసుకుంటున్నాను సార్. 3 times a day, ఇంకా స్టార్ట్ చేయలేదు. కంపల్సరీగా ఆరా క్లెన్స్ చేసుకోండి. ఓకే. ఆరా క్లీన్ చేసుకోవాలి, ఆరా లాక్ చేయాలి, ఆరా ప్రొటెక్షన్ లో ఉండాలి. ఓకే. తర్వాత నేను మీకు ఒకటి ఓకే సార్. మంత్రం పంపిస్తున్నాను. ఆ మంత్రాన్ని ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం అంటాం కదా, 3:30 to 4:30. ఓకే. ఓకే సార్. మినిమం 108 అండి. మినిమం 108 టైమ్స్ మనస్ఫూర్తిగా చాంటింగ్ చేయండి. ఓకే. ఉమ్. సో కౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఇంటెన్షన్ తో చేయాలి, వైబ్రేషన్ తో చేయాలి. ఓకే. మీ బాడీలో ఉన్న ప్రతి కణం, ప్రతి సెల్ వైబ్రేట్ అవ్వాలి. ఆరా క్లెన్స్ చేసుకున్న తర్వాత, ఓకే, ఆరా క్లెన్స్ దీపారాధన చేసుకోండి. దీపారాధన చేస్తే కంటికి కనిపించని సూక్ష్మ శరీరాలు ఉంటాయి, తదాస్తు దేవతలు అంటాం కదా. ఓకే. చేసిన అవును తర్వాత సార్. అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, తల్లిదండ్రులకు, మీ ఇష్ట దైవానికి, కులదేవతకి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ కోరిక సంకల్పం చెప్పుకోండి. ఎందుకోసం చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము అనేసి చెప్పి ఈ మంత్రాన్ని 108 టైమ్స్ చదవాలి. 108 టైమ్స్ తర్వాత విజువలైజేషన్ చేయాలి. మీకు గ్రీన్ కార్డ్ వచ్చినట్టు, అక్కడ సెటిల్ అయిపోయినట్టు, మీ పిల్లలకు, మీ భర్తకు అందరు గ్రీన్ కార్డ్ వచ్చినట్టు, మీ లైఫ్ హ్యాపీగా లీడ్ అవుతున్నట్టు, మీ ఫ్యూచర్ మొత్తం విజువలైజేషన్ చేయాలి. ఓకేనా? కంపల్సరీగా నేను మంత్రం పంపించాను, ఓకే సార్. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మాత్రం పంపించా. అర్థం కాలేదంటే పర్సనల్ కాల్ చేసి అడగండి. రైట్? రైట్ అండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. తర్వాత మీ జాబ్కి సంబంధించింది కూడా
అఫర్మేషన్స్ గోల్డెన్ సన్ రైజ్ చాలా చాలా పవర్ఫుల్. సూర్యుడిని చూస్తూ తలుచుకోండి మేడం. ఓకే, సన్ రైజ్ ఓకే వస్తుంది సార్. కదా మార్నింగ్ సార్ మార్నింగ్ గోల్డెన్ కలర్ ఇప్పుడు లో ఇక్కడ ఉంటది. అదే సార్, ఇప్పుడు జాబ్ స్టెబిలిటీ కూడా ఇప్పుడు సరిగ్గా లేదు సార్. మా ఆయన మంత్రం ఆల్మోస్ట్ పంపించాను నేను. 5 మంత్స్ నేను మా మంత్రం ఆయన ఆల్మోస్ట్ పంపించాను, 5 మంత్స్ దాన్ని నుంచి చాంట్ చేసుకోండి. ఎతుకుతున్నారు సార్. ఓకే, మీ ఆయనకా? అవును సార్, 5 మంత్స్ నుంచి ఎతుకుతున్నారు సార్. అన్ని ఇంటర్వ్యూలు అన్ని త్రూ అవుతున్నాయి సార్, కానీ ఓకే, ఆఫర్ లెటర్ చేతికి రావట్లేదు సార్. రైట్. మీరు ఆరా క్లీన్ చేసుకున్న తర్వాత మీ ఆయనకు కూడా ఆరా క్లీన్ చేయాలండి. ఓకే ఓకే, సార్. ఫస్ట్ మీరు క్లీన్ చేసుకుని ప్రొటెక్షన్ ఉన్న తర్వాత ఎదుటిగా మీ ఆయన కూర్చున్నట్టుగా భావించి మీ ఆయనకు కూడా ఆరా క్లీన్ చేయండి. ఓకే సార్. ఓకే, ఆరా లాక్ చేయండి, ఆరా ప్రొటెక్షన్ చేయండి. ఆయనకు ఉద్యోగం దొరకాలి అని సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని చదవండి. ఓకే సార్. ఓకే, రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రైట్ సార్. సార్, నెక్స్ట్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నా పేరు జగదీష్ సార్. ఓకే. నేను లిక్కర్ బిజినెస్ చేస్తాను సార్. ఉమ్, మాది తాడిపత్రి సార్, అనంతపురం డిస్టిక్. ఉమ్, సార్ ఓకే. ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ చేస్తున్నాను సార్. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన సార్. ట్రేడింగ్. ఫస్ట్ 1 మంత్ బాగా వస్తున్నాయి సార్. ఎస్ సార్. ఓకే. ఫస్ట్ 1 మంత్ బాగా వస్తున్నాయి సార్. అమౌంట్ ఉమ్, 1 lakh దానికి వచ్చింది సార్. ఉమ్, మళ్ళా 1 lakh పోయి మంది వాళ్ళ 1,30,000 పోయింది సార్. మొత్తం నేను టోటల్ చేసిన సార్. ఓకే, అట్లా రైట్. సార్. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అందరు చెప్పినాం సార్ మనకి ఇట్లా వస్తామని. ఉమ్, అది ఏమన్నా ఉం? ఇప్పుడు మనం సరే. కంటిన్యూ పోతాం సార్ అది. మీరు కొంచెం నాన్ వెజ్ తింటుంటారా డైలీ? ఎస్ సార్, తింటాం సార్. కొంచెం అవాయిడ్ చేయండి. ఏదైతే మనం నాన్ వెజ్ తింటామో రిజల్ట్స్ కూడా అవే వస్తాయి అనమాట. మనిషి గుణం రాక్షసు గుణం అయిపోతుంది. అంటే ట్రేడింగ్ అంటేనే ఎప్పుడు ఎంటర్ అవ్వాలో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి, అవునా కదా? ఎస్ సార్. కాబట్టి కొంచెం నాన్ వెజ్ ఒక 3 మంత్స్, మినిమం 3 మంత్స్ అండి. ఓకే, 2 మండలాలు అంటారు ఓకే కదా, సార్. 45 days ఒక మండలం ఎస్ అంటాము. ఒక 90 రోజులు నాన్ వెజ్ ఒక్కటి అవాయిడ్ చేయండి. మీలో మార్పును మీరే చూస్తారు. ఓకే, మీలో పాజిటివ్ థాట్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలుస్తుంది. మీకు ఒక కోడ్ పంపిస్తాను. తర్వాత ఓకే సార్. ఇది లెఫ్ట్ హ్యాండ్ లో రాసుకోవాలండి. లెఫ్ట్ బాడీ ఉంటుంది కదా, లెఫ్ట్ బాడీ ఓకే పార్ట్. సార్. ఓకే, ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఎస్ సార్. గ్రీన్ పెన్ తో, గ్రీన్ పెన్ తో రాసుకోండి. ఓకే సార్. డైలీ ఆరా క్లెన్స్ కంపల్సరీ అందరు చేయాలి. ఓకే సార్. ఆరా క్లెన్స్ చేస్తూ ఈ కోడ్ అనేది పంపించాను. కంపల్సరీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ కోసం పవర్ఫుల్ కోడ్ ఇది, నేను పంపించేవన్నీ. ఓకే సార్. సార్ ఇప్పుడు ఓకే. లెఫ్ట్ హ్యాండ్ లోనే గ్రీన్ పెన్ తో రాసుకోవాలి సార్ ఆ కోడ్. అంటే ఓకే, ఎట్లా సార్, చేతి పైన రాసుకున్నాం సార్? చేతి పైన. బయటికి వెళ్ళేటప్పుడు మీ వర్క్ బయటికి వెళ్తారు కదా, బయటికి వెళ్ళేటప్పుడే ఎస్ సార్. మనస్ఫూర్తిగా తలుచుకుని నాకు అంత మంచి జరగాలని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ లో రాసుకోవాలి. మరి నైట్ ఓకే బిఫోర్ సార్. స్లీప్ పడుకునే ముందు మీరు ఆరా క్లీనింగ్ చేసుకోవాలి, ఆ కోడ్ రాసుకోవాలి, మర్చిపోవద్దు. ఓకే సార్. ఓకే, నాన్ వెజ్ ఓకే అయితే సార్. అవాయిడ్ చేయండి. నా కోసం కాదు, అంటే మళ్ళీ చేతి చెప్తున్నాను. చేతి మీద రాసుకోవాలి సార్? అరచేతుల నుంచి హ్యాండ్ మీ మీద? భుజం వరకు లెఫ్ట్ హ్యాండ్ లో ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకే సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. బెటర్ అంటే ఇక్కడ రాసుకుంటారు, మనం ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాం కదా, ఓకే, ఓకే ఇక్కడ సార్. ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఓకే, మోచేయి సర్లేండి సార్. మోచేయి పైన అట్లా. ఓకే, కనిపించకుండా. ఓకే సార్. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. బయట వాళ్ళు కనపరాకూడదు కదా సార్ అది? కనిపిస్తే ఏం కాదు, చిన్నగా రాసుకోండి గ్రీన్ పెన్ తో. ఓకే సార్. ఫుల్ హ్యాండ్స్ ఓకే సార్. వేసుకుంటామంటే మనం ఎట్లా ఫోల్డ్ చేస్తాం కదా, ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ వరకు ఉంటాయి. ఎస్. ఓకే, ఇక్కడ రాసుకోండి. ఓకే సార్. అందరికైతే ఇక్కడే సజెస్ట్ చేస్తాం. రైట్, ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ముందు రాసుకోవాలి కదా సార్? అవును, కంపల్సరిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రాసుకోండి. అప్పుడప్పుడు కనిపిస్తుంది ఓకే సార్. మనకు, మనం రెగ్యులర్ గా చైన్ చూస్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు మా ఎనర్జీ మనకు కనిపించాలి. ఓకే సార్. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల ద్వారా డబ్బులు రావడానికి కోడ్ అది. ఓకే, ట్రేడింగ్ లో కూడా ఓకే మీరు సార్. హై ట్రేడింగ్ వెళ్ళిపోతారు. రైట్ ఓకే సార్, సార్. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎస్, నెక్స్ట్ అండి. నా పేరు సంతోష్ కుమార్ సార్. ఓకే. నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. ఓకే. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా సార్.
ఓకే సార్, మంచిది. డ్రీమ్స్ అంటూ అంటే నా డ్రీమ్ అనేది కానిస్టేబుల్ కొట్టాలని ఉండే సార్. ఆ డ్రీమ్ అనేది అయిపోయింది, మళ్ళీ డ్రీమ్ అనేది పెట్టుకోలేదు సార్ నేను. ఓకే. కాకపోతే లైఫ్ అనేది ఒక సాఫీగా జరిగిపోతుంది. ఆ, నాకున్న సమస్య ఏంటంటే ఏదైనా మెడికల్ సమస్య అంటే ఎదుటి వాళ్ళకి మెడికల్ గా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏది ఉన్నా సరే నేను నా యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది లో అయితే అదే సార్ నా సమస్య అంతా. ఓకే, అంటే ఆపోజిట్. ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయింది నాకు డ్యూటీ పరంలో. అప్పటి నుంచి వెళ్ళి ఇక అలాంటి సమస్య ఏదున్నా సరే నేను నెగిటివ్ గా నేను ఫీల్ అయిపోతుంటా. ఓకే, అంతేనా మీ సమస్య? ఎనర్జీ లెవెల్స్ అదే డౌన్ సార్, అవుతున్నాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా అంటే చాలా లో ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతా. ఎస్. మీకు ఒకటి ఆరోగ్య మంత్రం ఇస్తానండి. ఆరోగ్య మంత్రము ప్లస్ దాంతోపాటు ఒకటి దిష్టి తీయించుకోండి. ఒకసారి అంతే, వన్ టైం అది. సో స్నానం సరే సార్. చేసేటప్పుడు రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం రాక్ సాల్ట్, కొంచెం హల్దీ, పసుపు, చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి. మీ ఆరా క్లీన్ అవుతుంది, ఫిజికల్గా క్లీన్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా కూడా మెంటల్గా కూడా మీ ఆరా క్లీన్ చేసుకోండి. 3 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మీరు ఆఫ్టర్నూన్ కూడా చేసుకోవచ్చండి. డ్యూటీకి వెళ్తున్నా కూడా బాత్రూంలో వెళ్ళి హ్యాపీగా నిలబడి, ఒక్క నిమిషమే కదా, మా నార క్లీన్ అవుతుంది, లాక్ అవుతుంది, ప్రొటెక్షన్ అవుతుంది చేసుకొని మీరు బయటకు వచ్చేయండి. 3 టైమ్స్, మినిమం 3 టైమ్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా డిశ్చార్జ్ అయినారు. 2 అవర్స్కి ఒకసారి చేయండి అని చెప్తాం. నా అనుభవం, పర్సనల్గా ఎక్స్పీరియన్స్, R&D రీసెర్చ్ చేస్తే ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి చేస్తే మన హెల్త్ ఇష్యూస్ మొత్తం క్లియర్ అవుతాయి. ఫియర్ అంటాం కదా, ఆ భయం అనేది కూడా మన దగ్గరికి రాదు. ఎవ్రీ 2 అవర్స్ చేయాలి. చిన్న పిల్లలకు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు. ఫస్ట్ మీరు చేసుకున్న తర్వాత ఆపోజిట్ వాళ్ళకి చేయండి, కండిషన్ అది. ఓకే. మీకు పర్సనల్గా నాకు కాల్ చేయండి సార్. ఆఫ్టర్ 10 నేను ఆఫీస్లో ఉంటాను. ఆ, ఏది దిష్టి తీయాలని చెప్తాను. సో అది పవర్ఫుల్ రెమెడీ అది, ఇక్కడ జూమ్లో వద్దు. ఒకసారి నేను పర్సనల్గా కాల్ చేయండి, దిష్టి ఏం చేయాలో చెప్తాను. అన్ని ఇంట్లో దొరికే వస్తువులే లేండి. ఒకసారి దిష్టి తీయించుకోండి. మీ బాడీలో ఉండే ఆరా మొత్తం క్లీన్ అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంటాం కదా, ఆ అటామిక్ పవర్ లాక్కుంటుంది యూనివర్స్లో నుంచి. సో మనం 99.99% అని చెప్పుకున్నాం, అవునా కదా? ఓకే, ఫస్ట్ అది బిలీవ్ చేయండి. మీకు ఒకటి మంత్రం పంపిస్తాను, ఆరోగ్య మంత్రము. ఇది కూడా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత, దీపారాధన చేసుకొని సేమ్ మేడం గారికి చెప్పినట్టు మీ కులదేవత, నవగ్రహాలకి ఇష్టదేవత, మీ తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకొని, ఎందుకోసం చేస్తున్న సంకల్పం, మీ హెల్త్ కోసము, మీ ధైర్యానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి అని సంకల్పం చెప్పి దీన్ని చదవండి. సారీ. ఈ స్నానం రోజు పసుపు వేసుకొని రాక్ సాల్ట్ రోజు చేయాలి సార్? పసుపు వేసుకుని రోజు చేస్తే మంచిది. వీక్లీ వన్స్ రాక్ సాల్ట్ వేసుకోండి, డైలీ ఏం అవసరం లేదు. వీక్లీ వన్స్ చేసుకుంటే కూడా చాలు. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. మీకు పంపించచ్చు, చూడండి. ఓకే సార్, చూస్తాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మెసేజ్ వచ్చింది సార్ నాకు, అదిగానే సార్. పర్లేదు. సార్ రైట్ రైట్, మీరు కావాలంటే చేసుకోండి సార్ జగదీష్ గారు, లేదు అంటే సంతోష్ గారికి. అది మీకు వచ్చింది, నేను మళ్ళీ పంపించాను. ఓకే వచ్చింది కదా సార్, థ్యాంక్ సంతోష్ యూ. గారు? మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్రాన్ని బయట చదవకండి. అందరికి మేడం, మీకు కూడా, మేడం కావచ్చు, జగదీష్ గారు కావచ్చు, సంతోష్ గారు, అందరికీ ఏదైనా సరే మంత్రం జపము చేసింటాం కదా, కొన్ని లక్షల సార్లు చేసింటాం. అందులో నుంచి కొంచెం ఎనర్జీ ఇచ్చాను మీకు, మీరు దాన్ని పెంచుకోవాలి. బీజాక్షరాలు అంటారు కదా అవి, ఆ బీజం విత్తనం వేసే మొలకలు వస్తాయి రావా? వస్తాయి సార్. ఓకే, Yes, sir. మొలక విత్తనం వేసిన తర్వాత డైలీ వాటర్ పోయాలి. నీరు పోస్తున్నారు మీరు అంతే, అవునా కదా? మీరు దాన్ని పెంచుకోవాలి. మీరు ఎవరికైనా పొరపాటున ఈ మంత్రాన్ని చెప్పినా ఆ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు చాంటింగ్ చేసింటారు కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అందుకే నేను బయటకు చెప్పట్లేదు, అందుకే టెక్స్ట్ చేసి పంపిస్తాను. రైట్, క్లియర్ సార్, అర్థమైందా ఓకే సార్, సంతోష్ గారు? ఓకే సార్. రైట్, ఎవరు నాది ఒక చెప్పకూడదు. డౌట్ ఉంది సార్. సార్ ఒక డౌట్ చెప్పినారంటే ఈ ఆ మంత్రం మంత్రం ఎనర్జీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఎవరికి లీక్ చేయొద్దండి అంతే.
సార్ ఎప్పుడైనా ఈ మంత్రం చెప్తూనే ఉండొచ్చా సార్ మనము? లేదు మేడం, మీరు ఓన్లీ బ్రహ్మ ముహూర్తం అంటాం కదా, బిఫోర్ బెడ్ ఆఫ్టర్ బెడ్, మధ్యలో ఓకే ఎప్పుడైనా చేయాలంటే మనసులో చేసుకోండి, బయట చెప్పొద్దు. ఓకే సార్. ఓకే, రైట్ అండి. ఎస్ సార్, నెక్స్ట్ ఎవరు? సార్ 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 నేను గుడ్ సారీ మార్నింగ్ సార్. సార్ నమస్తే ఏం అడిగి వచ్చానంటే టైము. మేడం లాస్ట్ లో మాట్లాడదాం, మీ నేను లాస్ట్ లో ఛాన్స్ అడుగుతాను అయిపోయింది, సార్. లాస్ట్ లో మాట్లాడదాం. ఎస్ చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను సార్ గుడ్ భరత్ సార్, మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ రాజమండ్రి భరత్ నుంచి గారు. మాట్లాడుతున్నాను సార్. యా. సార్ సార్ యాక్చువల్లీ నేను కాంపిటేటివ్ ట్రై చేస్తున్నాను సార్. ఉమ్, అయితే దగ్గరికి వచ్చి అంటే 0.5 ఒక మార్కు అలా పోయినాయి సార్. ఓకే. ఎండోమెంట్ ఆఫీసర్ అయితే ఒక మార్కులో పోయింది సార్ నాది. ఉహుం, సార్ ఇప్పుడు కోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. ఇక ఇంట్లో కూడా ఇంక చాలులే అని చెప్పి అంటున్నారు సార్. నాకు మ్యారేజ్ అయిపోయింది, 2 అమ్మాయిలు. మా ఓకే. ఆవిడైతే ఇంకొద్దు, అసలు పుస్తకం పట్టుకోవద్దు అని చెప్పి అంటాను సార్. లాస్ట్ చూద్దాం అని చెప్పి అలా ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. ఉద్యోగంలో మీరు క్లియర్ చేయాలి. ఓకే. అవును సార్, కాంపిటేటివ్ క్లియర్ చేయాలి సార్. సరే, భరత్. సో ఆరా క్లీనింగ్ కంపల్సరీ. ఆరా క్లీనింగ్ అయితే మర్చిపోద్దండి. ప్రతిరోజు చేయాలి. ఓకే సార్. రిజల్ట్స్ వచ్చేంత వరకు చేయాలి. ఒక రోజు చేశాను, 2 రోజులు చేశాను అని కాకుండా మీలో ఉండే నెగిటివ్ అనేది దూరం అవ్వాలి. కాబట్టి కంపల్సరీగా మీ ఎగ్జామ్స్ లో క్లియర్ అవ్వాలి. ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి కదా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే. సో ఎగ్జామ్ క్వాలిఫై అవును సార్. అవ్వడానికి ఒక అఫర్మేషన్ ఇంగ్లీష్ మంత్రం పంపిస్తున్నాను, దాన్ని చాంటింగ్ సార్. చేయండి. తర్వాత క్వాలిఫై అయిన సార్ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి నాకు టచ్ లో ఉండండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ ఇది కలర్ డ్రెస్ ఇంటర్వ్యూ కోడ్ ఉండదు సార్, వేసుకోండి. డైరెక్ట్ పోస్టింగ్ సార్. ఇది కోర్టు. రైట్, క్వాలిఫై అయితే చాలు. అంతే సార్. ఓకే. మంచి మార్క్ వస్తే మనకి డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చేస్తారు సార్. ఓకే. ఇంకొకటి, ఒక పేపర్లో, ఎల్లో పేపర్లో మీ పేరు రాసుకోండి. మీ పేరు, సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేను పంపించిన మంత్రం, ఈ మంత్రం రాసి డైలీ విజువలైజ్ చేస్తూ ఉండండి. మీకు జాబ్ వచ్చినట్టు, ఓకే, మీరు డ్యూటీకి వెళ్తున్నట్టు, మీ పేరు, ఓకే సార్. మీ డేట్ ఆఫ్ డేట్ బర్త్, ఆఫ్ బర్త్, మంత్రం. ఈ మంత్రం, ఆ 3 ఎల్లో పేపర్లో గ్రీన్ పెన్తో రాసి మీకు కనిపించే విధంగా పెట్టుకోండి. రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. ఓకే సార్. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఎస్ సార్. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా నా ఉన్నారు? పేరు చలపతి సార్. ఎస్, బాగున్నా సార్. చెప్పండి. ఆ, మాది ఇక్కడ తెలంగాణ కామారెడ్డి డిస్టిక్ లో మాచారెడ్డి విలేజ్ సార్, మాచారెడ్డి మండల్. ఆ, మీరు ఇక్కడ ఈశా మాది వాస్తులో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు కదండి, దింటకృతి అవును మురళీకృష్ణ. సార్. ఓకే, ఏ వాస్తులో బ్యాచ్? యమ జన్మ. ఓకే. ఓకే, లాస్ట్ బ్యాచ్, రైట్. ఎస్ సార్, చెప్పండి. అంటే మాది గోల్డ్ వర్క్ చేస్తా సార్, మేకింగ్ గోల్డ్ స్మిత్ షాప్ ఉంది. అట్లాగే అగ్రికల్చర్ చూసుకుంటాను. ఓకే, మల్టిపుల్ పొలం. ఇన్కమ్స్ లో ఉన్నారు. ఓకే. ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇది డైలీ ఆరా అంటే 1 టైమే చేస్తున్నాను సార్. ఇక మిగతా టైం వర్క్ మీద ఉన్నప్పుడు ఇవన్నీ చేయట్లేదు. ఆ, దీంట్లో ఏంటంటే మీరు మొన్న అది వైట్ లైట్ ఉంటది, మన చెట్టు దగ్గరికి వెళ్తాము అని చెప్పిన దాంట్లో కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఏంటంటే నాకు చంచల స్వభావం వస్తుంది ప్రాక్టీస్. మైండ్ లో ఏంటంటే ఒక ఆలోచనలు ఉంటే పీస్ఫుల్ గా ఉండలేకపోతున్నా. అవన్నీ వేరే ఆలోచనలు వస్తున్నాయి మళ్ళీ. ఇక్కడ సౌండ్ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ అయినా మైండ్ అటు వెళ్ళిపోతుంది. అట్లా. ఓకే. అది సార్. మళ్ళీ ఏకాగ్రత లేదు అంటున్నారు ఒకదాని మీద, అన్నిటి మీద మనస్సు అనేది సంచల మనస్సు, అంతేనా? అది మళ్ళీ ఇప్పుడు టైంకి ఫుడ్ తినక వర్క్ మీద ఉన్నంత వరకే ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువైంది. అది ఓకే. ఆర్ హెల్త్ ఇష్యూ ప్లస్ ఫోకస్. చలపతి గారు, ఒకటి మీకు కుదిరితే రాగి పాత్ర, లేదు అంటే గాజు సీసా,
ఓకే, ఉమ్. రాగి పాత్ర లేదా గాజు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఆ సీసా పైన మీ హ్యాండ్ పెట్టాలన్నమాట. మీ హ్యాండ్ పెట్టి, ఓకే, గాయత్రి మంత్రం తెలుసు కదా అందరికి, గాయత్రి మంత్రాన్ని చెప్పి వాటర్ ఛార్జ్ అవుతుంది. వాటర్ ఛార్జ్ అయిన తర్వాత ఆ వాటర్ని మీరు తీసుకోవాలి. ఓకే, మినిమం 21 టైమ్స్ మినిమం. సో మ్యాక్సిమం యాజ్ యువర్ విష్ టైం ఉందంటే నైట్ పడుకునే ముందు చార్జ్ చేసి పెట్టేసుకోవాలి. పూజ గదులు కానీ ఎవరు టచ్ చేయని ప్లేస్లో పెట్టాలి. వేరే వాళ్ళు టచ్ చేస్తే మళ్ళీ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ బాటిల్కి వస్తుంది. అవునా కదా. గాజు సీసా లేదా రాగి పాత్ర. ఓకే, వాటర్ అంటేనే హై ఎనర్జీ అండి. సో భూమి మీద 3 భాగాలు నీళ్లు ఉన్నాయి, రాహుల్ 1 భాగం మాత్రమే ఎర్త్ ఉంది. అవునా కదా. ఓకే, బాడీలో 70% వాటర్ ఉంది. సో వాటర్కి అంత పవర్ ఉంటుంది. మీకు ఏదైతే కావాలో ఆ వాటర్కి సంకల్పం చెప్పుకొని నేను హెల్త్గా ఉన్నాను, నేను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నాను, నేను అనుకున్న దాని మీద ఫోకస్ ఏకాగ్రత పెట్టగలుగుతున్నా అని చెప్పి గాయత్రి మంత్రం 21 టైమ్స్ చదవండి సార్. చదివిన తర్వాత నైట్ చేసి పెట్టేసేయండి. ఉదయం లేచిన వెంటనే తాగాలి అది ఎంటీ స్టమక్తో. రైట్, మీకు ఫియర్ నైట్ ఫియర్ చేసి పెట్టుకొని మార్నింగ్ లేచిన వెంటనే తాగాలి. మీకు ఫియర్ పోవడానికి కోడ్ చెప్తాను. లెఫ్ట్ హ్యాండ్లోనే ఆ కోడ్ రాసుకోండి చలపతి గారు. సార్ గాయత్రి మంత్రం ఎవరైనా చదవచ్చా సార్? చదవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఎస్ సార్, మీకు ఇన్ఫినిటీ ఎనర్జీ వస్తుంది సార్. ఆ ఇన్ఫినిటీ ఎనర్జీ యూనివర్స్ నుంచి ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారని చెప్పి ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఆ కోడ్ రాసుకోండి సార్. ఓకే, ఇప్పుడు ఇందాక కోడ్ పంపించాను, ఆ కోడ్ రాసుకోండి. వచ్చింది కదా సార్. ఇప్పుడు 4 లెటర్స్ కనిపించినాయి సార్, అదేనా? ఆ కోడ్ అంటాం అది స్విచ్ కోడ్. సో కంపల్సరీగా లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోవాలి. మీ ఫియర్ పోవడానికి అది. మీరు ఒక సైకిల్లో ఉన్నట్టు, మీరు ఒక అబండెన్స్, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డైలీ రాసుకోండి. మినిమం 21 డేస్ అయినా రాయండి, కనీసం 21 డేస్. లెఫ్ట్ హ్యాండ్లో ఎక్కడన్నా రాసుకోవచ్చు. ఓకే, మీకు కనిపించే విధంగా రాసుకోండి అంతే. బ్యాక్ సైడ్ కదా, మీకు కనిపించాలి. ఓకే, రైట్ సార్, ఆల్ ది బెస్ట్. ప్రాక్టీస్ చేయండి సార్, కంపల్సరీగా మీరు అనుకున్న సాధిస్తారు. రైట్, శ్రీమాత్రే నమః. జగదీష్ గారు, సంతోష్ గారు, భరత్ అందరూ అయిపోయినారు కదా. చలపతి రేస్ మేడం, భార్గవి మేడం చెప్పండి, డౌట్స్ చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఈ మంత్రం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూర్చున్నాను, ఊరికే ఐడిల్ గా కూర్చున్నా, నేను నా మనసులో చెప్పుకుంటూనే ఉండొచ్చు, కౌంటింగ్ ఏం మనసులో చేసుకున్నాను. చెప్పుకోవచ్చు, హ్యాపీగా చెప్పుకోవచ్చు మనసులో. మీకు ఎటువంటి డిస్టర్బ్, పక్క వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా. మీరు ఇంట్లో పూజ ఓకే గదిలో సార్. ఇంట్లో ఒక్కరే ఉన్నారంటే బయటికి చెప్పుకోండి. ఎవరైనా ఉంటే మనసులో చాంటింగ్ చేసుకోండి. ఓకే సార్. సార్ రైట్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీకే సార్ నా ఎగ్జామ్. ఓకే. సో అక్కడ అక్కడ నేను చాంటింగ్ ఏ చేస్తున్నాను. వీక్ అండి అది? ఏ వీక్? థర్స్డే వస్తుంది సార్, 22nd సార్. థర్స్డే. ఎల్లో కలర్ క్లాత్ డ్రెస్ వేసుకుని వెళ్ళండి ఆ రోజు. సో ఆ ఓకే రోజు సార్. ఎల్లో కలర్ గురుడు అధిపతి ఉంటాడు, మీ ఆరా కూడా హైలైట్ ఉంటుంది. ఎల్లో లేదా ఆరెంజ్, ఓకే, రెండిట్లో ఏదో ఓకే ఒక సార్. డ్రెస్ వేసుకుని వెళ్ళండి. నేను కమింగ్ డేస్లో కూడా అందరికి చెప్తాను ఏ రోజు ఏ డ్రెస్ కలర్ కోడ్ వాడాలి అని. సో నేను పాటిస్తాను సార్ అవి. రైట్, ఎస్ సార్. చాలా చాలా నాకు తెలియదు సార్, మీరు చెప్తే మీరు పాటిస్తాను సార్. యా, సార్ ఓకేనా. నేను ఏదైనా మెడిటేషన్స్ మిస్ అయ్యానా సార్ ఈ 2 days? మనీ మీ మెడిటేషన్ మెడిటేషన్ ఒకటే రికార్డింగ్ పంపించాను, మనీ మెడిటేషన్ అది నేను చూసారా. అది చూసేసాను సార్, మనీ మెడిటేషన్. ఒకటి అవును సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, లైవ్ లో ఉన్న ఎనర్జీ రికార్డింగ్ లో ఉండదు. అవునా కదా సార్. కరెక్ట్ సార్, కరెక్ట్ అసలు సార్. దాన్ని పట్టించుకోం కూడా. మన దగ్గర ఉంటాయిలే, ఎక్కడికి వెళ్తుందిలే అనుకుంటాం. అసలు ఎవ్వరు చూడరు నాకు తెలిసి. ఏమంటే లేదు మీరు సార్, నేను చూసాను సార్. అడుగుతున్నారు అనేసి నేను రికార్డింగ్ పంపిస్తున్నాను అంతే. యాక్చువల్ ఇవ్వకూడదు, ఇస్తే నెగ్లిజెన్స్ వస్తుంది. సో నో ప్రాబ్లం, అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీగా లైవ్ లో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ వంతు ప్రయత్నం చేస్తే, మళ్ళీ చెప్తున్నా, అబ్రహాం లింకన్ ఏం చెప్పాడు, నేను చెయ్యగలను అని నమ్మితే సగం పని పూర్తయిపోయినట్టు. ఏదైనా సరే ఫస్ట్ బిలీవ్ అండి. ఏది దేవుడు ఉన్నాడు అంటే, రాయి దేవుడు అయ్యాడు అంటే మీ నమ్మకమే కదా. అవునా కదా సార్. ఎక్కడున్నా కానీ రాయితోనే దేవుని చేస్తారు కాబట్టి రాయి దేవుడు అవ్వాలంటే మీరు నమ్మాలి ఫస్ట్. సో మీరు కూడా అంతే, నేను చెయ్యగలను అని నమ్మండి సార్, ఏదైనా సరే అది. ఓకే, రైట్ మేడం. సో ప్రతిరోజు చెప్తున్న అఫర్మేషన్స్ ఇవన్నీ రీసెర్చ్లో సక్సెస్ అయిన తర్వాత మీకు ఇస్తున్నాను. కంపల్సరిగా చేసిన వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఉద్యోగం ఆఫర్ లెటర్స్ వచ్చి. ఎస్
రాగి పాత్ర మీద అంటే అలాగే పెట్టాలా, ఏమన్నా మూత పెట్టవచ్చా మూత పెట్టొచ్చు. పైన? పెట్టొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మన వాటర్ బాటిల్ గాజు సీసాకి ఏ విధంగా పెడితే పెట్టుకోవచ్చు. మీరు ఆల్రెడీ చార్జ్ చేసి ఉంటారు కదా. రాగి అనేది చంద్రుని ఎనర్జీని లాక్కుంటుందండి. అందుకు చెప్పా, గాజు సీసా కావచ్చు, రాగి పత్ర కావచ్చు. మూన్ ఎనర్జీ నైట్ టైం ఎందుకు చేయమన్నాను, దానికి ఒక రీసెర్చ్ ఉంది. మూన్ ఎనర్జీ లాక్కుంటది. మన మనసు వచ్చేసి చంద్రుడు అన్నమాట. మనస్కారకుడు మూనే కదా. మనసు కారకుడు మూను కాబట్టి అది దాని ఎనర్జీ లాక్కోవాలని మీ సంకల్పం చెప్పి గాయత్రి మంత్రం చెప్పి అక్కడ పెట్టేసి మార్నింగ్ తాగండి. సో ఇది ఎవరైనా చేయొచ్చు కదా సార్? చేయొచ్చు అండి, ఇప్పుడు చెప్పిన- చేయొచ్చు. రెమెడీ కంపల్సరీగా చేయండి. మీ పిల్లలు ఏదైనా అల్లరి చేస్తున్నారన్నా, మాట వినట్లేదు అయినా, గాయత్రి మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, అందుకే మంత్రం అది కోడ్స్ స్విచ్ వర్డ్స్ మాత్రం పర్సనల్గా పంపించాను. రెమెడీస్ డైరెక్ట్ చెప్తున్నాను అందరికీ. వాటర్లో రాక్ సాల్ట్ వేసుకుని స్నానం చేయడం, పసుపు వేసుకుని స్నానం చేయడం. సో ఇవన్నీ ఆరా క్లీనింగ్, కంపల్సరీగా ఆరా క్లీనింగ్ చేయండి, మీకు రిజల్ట్స్ వస్తాయి. నమ్మకం. ఎవరికైనా రిజల్ట్స్ వచ్చిందా? బిఫోర్ ఆరా క్లీనింగ్, ఆఫ్టర్ ఆరా క్లీనింగ్ చేంజ్ ఏమని కనిపించిందా? మనస్ఫూర్తిగా సార్ ఇప్పుడు ఫీల్తో చేయండి. అపోజిట్ వాళ్ళకి ఆరా క్లీన్ చేయమన్నారు కదా, లాక్ చేయాలంటే వాళ్ళకి కూడా 3 times అంతే, ఇలా విజువలైజ్ తింపి చేయాలి. వాళ్ళు మీ ఎదురు అంటే కూర్చున్నట్టు మీరే లాక్ చేయాలి, అంతే. 3 times తింపి చేయాలి. మీరే ఇష్టనామం కానీ పంచాక్షరి మంత్రం కానీ, ఓకే, మీకు ఏదైనా గురు మంత్రం ఉంటే గురు మంత్రం కానీ. అది ఆపోజిట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అంటేనే, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం, మళ్ళీ 100% కాదు, వాళ్ళ ఎనర్జీ మీకు వస్తుంది కదా. ఓకే, రైట్ సార్. బిఫోర్ ఆరా క్లీనింగ్, ఆఫ్టర్ ఆరా క్లీనింగ్ ఫీలింగ్స్ ఏమైనా చేంజ్ అయినాయా, మీ ఎనర్జీ లెవెల్స్? ఎస్ సార్, భరత్ గారు, జగదీష్ గారు. చేస్తేనే మంచి యాక్టివ్ ఉంటాం సార్. అసలు ఆరా క్లీన్ చేస్తేనే, స్నానం చేస్తేనే ఆరా క్లీన్ చేసి పూజ దేవుని ముట్టుకుంటాం కదా సార్. ఇంకా అదే సార్, యాక్టివ్ ఉంటాం సార్. మైండ్ అంతా ఫోకస్ ఉంటుంది సార్. ఓకే, ఫస్ట్ ఆలోచనలు తగ్గుతాయి. ఎస్ సార్, నో సార్? చేసిన వాళ్ళకి సార్ తెలుస్తుంది సార్. కంపల్సరీ సార్. ఆలోచనలు అనేది 100 ఆలోచనలు, మనిషికి రోజుకి 60,000 నుంచి 70,000 థాట్స్ వస్తాయి. అవన్నీ జీరో అయిపోతాయి సార్. ఎస్ ఫస్ట్ సార్. న్యూట్రల్ అయిపోతారు. మీరు మైనస్ లో ఉన్నారనుకోండి, ఆరో క్లీనింగ్, ఆరో లాక్, ఆరో ప్రొటెక్షన్ చేస్తే జీరోకి వచ్చేస్తారు. జీరో నుంచి ప్లస్ వస్తుంది. మైనస్ లో ఉన్న వాళ్ళు జీరోకి వస్తేనే బెటర్ కదా. సో జీరో నుంచి ఎస్ ప్లస్ సార్. ఆటోమేటిక్ గా మీ బిహేవియర్ ముందుకు తీసుకెళ్తుంది. సో అప్పులు ఉన్నవాడు న్యూట్రల్కి వస్తే మంచిదే కాదు సార్. ఎస్ సార్. ఓకే, కంపల్సరీగా చేయాలి. థాట్స్ కంట్రోల్ అవుతాయి సార్. నేను అబ్జర్వ్ చేసింది, నా ఎక్స్పీరియన్స్, ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. మనిషికి ఇంకేం కావాలి సార్? ఆలోచనలు కంట్రోల్ అయితే మనసుకు ప్రశాంతత దొరకదా? పీపీహెచ్ రూల్ ఆటోమేటిక్ వస్తుంది, అవునా కదా? ఎస్ సార్. పాజిటివ్ థాట్స్ వస్తాయి, ప్రజెంట్ మూమెంట్ లో ఉంటారు, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఉంటారు. పీపీహెచ్ రూల్ మర్చిపోవద్దండి. ఎస్, ఎస్ సార్. డైలీ చేయండి. మీకు ఏదైనా మంచి అనిపించిన, గుడ్ న్యూస్ జరిగిన గ్రూప్ లో షేర్ చేయండి. గ్రాటిట్యూడ్ అంటారు కదా. ఎప్పుడైతే పంచభూతాలు వింటాయి, చూస్తాయి మీరు ఏది చేస్తున్నారు అనేది, థ్యాంక్ యూ చెప్పాలా. నాకు ఈరోజు మంచి జరిగింది, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ గురువు గారు. కంపల్సరీగా థ్యాంక్ యూ అనే వర్డ్ వాడండి. కమింగ్ డేస్ లో చెప్తాను. ఈఎఫ్టీ అని, ఓపెన్ అని, అవి కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి పర్సనల్ ప్రాబ్లమ్స్ తీసుకుందామని. బాగుంది కదా, వీక్లీ వన్స్ ఇట్లా పర్సనల్ ప్రాబ్లమ్ తీసుకుంటే. ఎస్ సార్. బాగుంది ఎందుకంటే సార్. బాగుంది సార్. కొత్తగా యాడ్ చేశాను కొన్ని క్లాసెస్ చెప్తూ, లాస్ట్ ప్రీవియస్ గా 100 days కూడా కంప్లీట్ చేశాం, కానీ ఏ రోజు పర్సనల్ ప్రాబ్లం తీసుకోలే. నాకు అనిపించింది, కానీ చెప్తూ పోతున్నాం కదా, వాళ్ళకి ఏం కావాలో అది చెప్తేనే రిజల్ట్స్ వస్తాయి, అవునా కదా? 100%. కాబట్టి ఎస్ సార్. వీక్లీ వన్స్ పెట్టుకుందాం ఇది. సో కంపల్సరీగా నమ్మకంతో, దృఢ సంకల్పంతో, ఇష్టంతో చెయ్యండి. మళ్ళీ చెప్తున్నాను, ఆరా క్లీనింగ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, మన బాడీలో 7 చక్రాస్ క్లీన్ అవుతాయి. మీ మూలాధార, మణిపుర, స్వాదిష్టాన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్ర, సహస్రనామ. బ్లాక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అడ్డంకులు. మన బ్లూ ప్రింట్ అంతా మన పెద్దవాళ్ళ నుంచి తీసుకుంటాం జన్యుపరంగా, అవునా కదా? సో ఆ బ్లూ ప్రింట్ క్లియర్ ఎస్ సార్. అవుతుంది. మనం కొత్త బ్లూ ప్రింట్, మీ జీవితానికి కొత్త మ్యాప్ మీరే వేసుకోవాలి. క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పు, అవునా కదా? మీ లైఫ్ ని మీరే క్రియేట్ చేసుకోవాలి. రైట్ సార్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు ఆరా క్లీనింగ్ చేసుకోమన్నారు కదా సార్, మనం ఫైర్ విజువలైజ్ చేసుకుంటాం కదా సార్, అట్ ది ఎండ్ ఆ ఫైర్ కూడా వానిష్ అయిపోవాలా సార్? స్టార్టింగ్ ఫైర్ లో వేసేస్తారు అంతే. ఆరా క్లీనింగ్ అంటే ఫైర్ లో వేసేస్తారు కదా. మీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం అందులోకి వెళ్ళిపోయినట్టు భావించాల.
ఓకే మళ్ళీ ఆ ఫైర్ అయిపోయింది. ఆ ఫైర్ అక్కడ ఉంటుంది కదా సార్, దాన్ని మళ్ళీ మనము అది వెళ్ళిపోయినట్టు విజువలైజ్ అది చేయాలా? విజులేషన్ ఓన్లీ, రియల్ గా లేదు కదా అక్కడ. ఓకే, అది ఓన్లీ ఓకే విజువలైజ్ లోనే మీ ఆరా నెగిటివ్ ఎనర్జీ అందులోకి వేసినారంటే బర్న్ అయిపోతుంది. మీ నెగిటివ్ బర్న్ అయిపోయింది, ఓకే దాని మీద ఫోకస్ చేయండి, ఫైర్ మీద కాదు ఫోకస్ ఓకే సార్ చేయాల్సింది. మీ నెగిటివ్ ఫైర్ లో ఓకే వేశారు. ఓకే, తర్వాత లాక్ చేయండి, ప్రొటెక్షన్ చేయండి. లాకు ప్రొటెక్షన్ చేసిన తర్వాత బయట నుంచి ఎటువంటి ఆలోచన మీ థాట్ మీ లోపలికి రాకూడదు. అంత పర్ఫెక్ట్ గా చేయాలి, అంత ఫోకస్ గా చేయాలి. ఏదో నామకే వాసే చేసినాంలే అంటే రాదు రిజల్ట్. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా మంత్రం ఉంటుంది ఫాస్ట్ గా 1 or 2 times అయిపోవాలి కదా సార్ చెప్పారని అద్రా బద్రా ఫాస్ట్ గా పరిగెడితే రిజల్ట్ రాదు. స్లోగా నిదానంగా కంపల్సరిగా ఓపికతో చేయండి. 2 to 3 minutes. నేను చిన్న చిన్న బీజాక్షరాలే పంపించాను. ఓకే, 2 to 3 minutes చేస్తే చాలు. చేసిన వాళ్ళకి సార్ రిజల్ట్ నాకు ప్లస్ రాలేదు సార్ ఇంకా. ఎస్ సార్, నాకు రాలేదు సార్ బీజాక్ష మంత్రం. నేను మీకు పంపిస్తాను. వచ్చింది చూడండి సార్. సరే. మళ్ళీ జగదీష్ గారు పెట్టిన తర్వాత మళ్ళీ మీకు పెట్టాను జాబ్. సార్ సంతోష్ కుమార్ ఉన్నారు సార్. సార్ ఇప్పుడు జపం చేస్తూ చేయొచ్చా, లేదంటే కౌంటింగ్ ఎలా లెక్క పెట్టుకోవాలి? కౌంటింగ్ జపమాల ఎలా లెక్క టైప్. పెట్టుకోవాలి? జపమాల దొరుకుతుంది, తులసి మాల ఉంటుంది. లేదు అంటే మన ఆన్లైన్ లో ఇప్పుడు డిజిటల్ మాల కూడా వచ్చినాయి. డిజిటల్ మనకు ఒకటి అయిపోతే కౌంట్, బటన్ ప్రెస్ చేస్తే చాలా నెంబర్స్ పెరుగుతుంటాయి. లేదు అంటే ఏదైనా సీడ్స్ ఉంటాయి కదా, విత్తనాలు ఇంట్లో, శనగలు కావచ్చు, ఆ, మన గ్రౌండ్ నట్స్, వేరే పల్లీలు కావచ్చు, అవి 108 తీసుకుని ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టండి చదివిన తర్వాత. ఇది ఇంకా ఈజీ అయిపోతుంది. ప్రజెంట్ మూమెంట్ లో ఉంటారు మీరు, అవునా కదా? మళ్ళీ అదే సార్ చెప్తున్నాను, దానికి. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జపం, జపం కోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమం లయ అన్నారు, అవునా కదా? మీరు పూజం కోటి సమం ధ్యానం, కోటి పూజలు చేసినా కూడా ఒక్కసారి జపం చేసిన దాంతో సమానం అండి. కోటి జపాలు చేసినా సరే ఒకసారి ధ్యానం చేసిన దాంతో సమానం. అందుకోసమే డైలీ మనం మెడిటేషన్ చేపించేది. ఓకే, మర్చిపోవద్దండి. గంటలు గంటలు పూజ చేస్తారండి. ఆ 1 hour 2 hours లో మనం కాన్సన్ట్రేట్ ఉండం. ఒక 1 minute 2 minute హై ఎనర్జీ, ఆ డివైన్ ఎనర్జీ రీచ్ అవుతాం, అవునా కదా సార్? ఓకే, ఇవన్నీ ఎస్ సార్. అడ్వాన్స్ లెవెల్లో వస్తాయి. ఇవన్నీ నేను ముందే చెప్తున్నాను. సో గాడ్ ఒకటే అండి, అహం బ్రహ్మస్మి, ఆత్మే పరమాత్మ.